హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు శాస్త్రీయ ప్రయత్నాలు. కాళేశ్వరం యొక్క మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల శాస్త్రీయ పునరుద్ధరణ, సమ్మక్క సారక్క, దిండి, సింగూర్ కెనాల్ ప్రాజెక్టులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని దెబ్బతిన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించడానికి క్రమబద్ధమైనటువంటి శాస్త్రీయ ప్రయత్నాలు జరుగుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఇక పునరావాస పనుల పురోగతిని అంచనా వేయడానికి కేంద్ర జల సంఘం CWCతో సమన్వయాన్ని సమీక్షించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. బ్యారేజీలను బాధ్యతాయుతంగా పునరుద్ధరించడం ప్రభుత్వ ప్రాధాన్యతని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తద్వారా మునుపటి బీఆర్ఎస్ పాలనలో జరిగిన భారీ ప్రజావ్యయాన్ని రక్షించి సరైన ఉపయోగంలోకి తీసుకురావచ్చు. విజిలెన్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, జ్యుడిషియల్ కమిషన్ నివేదికలు మేడిగడ్డ బ్యారేజీ కూలిపోవడానికి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో లీకేజీలకు దారితీసిన వ్యవస్థాగత వైఫల్యాలు, అహేతుక నిర్ణయాలను సూచించాయి. రాజకీయ, ఇంజనీరింగ్ స్థాయిలలో లోపాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిర్మాణాలను కాపాడడానికి మా ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతుల ద్వారా దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటిపారుదల శాఖకు చెందినటువంటి సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ కూడా దర్యాప్తు సంస్థలచే విమర్శించబడినందున ప్రభుత్వం స్వతంత్ర అధిక అర్హత కలిగినటువంటి సాంకేతిక సంస్థలు, కన్సల్టేట్లను నియమించుకోవాలని నిర్ణయించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. పునరుద్ధరణపై మార్గదర్శకత్వం కోసం మేము CWని సంప్రదించామని, డిజైన్లను బాగా అర్హత కలిగిన అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు తయారు చేయాలని CWCని సూచించిందని పేర్కొన్నారు. వారు వాటిని పరిశీలించిన తర్వాత ఆమోదిస్తానన్నారు. అయితే అమలుకు మార్గనిర్దేశం కూడా చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం ప్రముఖ సంస్థల నుంచి ప్రతిపాదనల కోసం అభ్యర్థనలు ఆహ్వానించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక దీనిపై చాలా కంపెనీలు స్పందించాయని, IITలు లేదా భారత ప్రభుత్వ సాంకేతిక సంస్థల వంటి ప్రముఖ సంస్థలతో అధికారిక అవగాహన ఒప్పందాలు కలిగి ఉన్న వాటికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక రాష్ట్రంలో వరదలు తగ్గిన తర్వాత భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వరుస పరీక్షలను నిర్వహిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. జియో ఫిజికల్, హైడ్రాలిక్ పరిశోధనలతో సహా ఈ పరీక్షలు నష్టం యొక్క పరిధిని నిర్ణయించడంలో సహాయపడతాయన్నారు. వర్షాకాలంలో నిర్వహించిన పరీక్షలు పూర్తయ్యాయని ఆయన అన్నారు. ఇక మొదట్లో 5 ఏజెన్సీలను షార్ట్ లిస్ట్ చేశారు. వాటిలో 3 సాంకేతిక, ఆర్థిక మూల్యాంకనాల ఆధారంగా తుది దశకు ఎంపిక చేయబడతాయి. షార్ట్ లిస్ట్ చేయబడిన సంస్థలు ఆనకట్ట భద్రతలో నిరూపితమైన ట్రాక్ రికార్డు కలిగి ఉండాలని, ప్రసిద్ధ సాంకేతిక సంస్థలతో సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ఎంపిక చేయబడిన కన్సల్టేట్ 3 బ్యారేజీలను పునరుద్ధరించడానికి వివరణాత్మక డిజైన్లు, వ్యయ అంచనాలను సిద్ధం చేయడానికి CWPRS డేటాను ఉపయోగిస్తారని ఆయన తెలిపారు. దెబ్బతిన్న నిర్మాణాలకు బాధ్యత వహించే అసలు కాంట్రాక్టర్లు పరీక్ష మరమ్మతుల యొక్క ఖర్చును భరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కన్సల్టేట్లు తయారు చేసినటువంటి డిజైన్లను అమలు ప్రారంభించే ముందు CWC పరీక్షిస్తుందని మంత్రి అన్నారు. నీరు తగ్గిపోయి CWC నుండి తుది ఆమోదాలు అందిన వెంటనే పునరావాస పనులు ప్రారంభమవుతాయని అన్నారు. ఇక సాంకేతిక సమగ్రత, జవాబుదారీతనం, ప్రజా ఆస్తుల పూర్తి పునరుద్ధరణను నిర్ధారించడం మా లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక NDSA నివేదిక డిజైన్లో లోపాలు, సరిపోని మోడల్ అధ్యయనాలు, ఆపరేషన్ సమయంలో లోపాలను హైలైట్ చేసిందని మంత్రి పేర్కొన్నారు. అయితే జ్యుడిషియల్ కమిషన్ ఆర్థిక అవకతవకలు, నాణ్యత నియంత్రణ సరిగా లేకపోవడం, ప్రణాళిక లేకపోవడం, దర్యాప్తు డిజైన్లో లోపాలను ఎత్తి చూపింది. నిర్మాణంలో నిర్లక్ష్యం, అవకతవకలకు సంబంధించి కొంతమంది అధికారులు, కాంట్రాక్టులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ శాఖ నివేదిక సిఫార్సు చేసిందని మంత్రి అన్నారు. ఇక కాళేశ్వరంతో పాటుగా సమ్మక్క సారక్క ప్రాజెక్ట్, సీతమ్మ సాగర్, సీతారామ సాగర్, మోడికుంట వాగు, చనాక, కొరాట, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులకు పెట్టుబడి అనుమతులు సహా అనేక ఇతర నీటిపారుదల అంశాలను మంత్రి సమీక్షించారు. CWC యొక్క సాంకేతిక సలహా కమిటీ ముందు క్లియరెన్స్ను వేగవంతం చేయాలన్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని ఆయన అధికారులను సూచించారు. ఈ నెల చివరిలో జరగాల్సిన కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 విషయాలను తుమ్మిడిహెట్టి వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు పురోగతిని, దిగువ మానే డ్యాం, కడెం ప్రాజెక్టులలో కొనసాగుతున్నటువంటి పనులతో సహా పూడికతీతలు మరియు
నిర్జలీకరణమైనటువంటి జాతీయ చట్టాన్ని కూడా మంత్రి సమీక్షించారు. అంతర్రాష్ట్ర జలవనరుల యూనిట్ బలోపేతం, ప్యాకేజీ 6 పురోగతి మరియు చొక్కారపు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం యొక్క ఇతర వాటిని సవరించిన అంచనాలు మరియు ఎస్ఎల్బిసి టన్నెల్ కోసం నిర్వహిస్తున్నటువంటి హెలిబోన్ ఏరియల్ మ్యాగ్నెటిక్ సర్వేను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. కోర్టు కేసులు, ఎన్జిటి చర్యలు మరియు సంబంధిత అనుమతులు, అలాగే సిడిఓ విభాగం బలోపేతం వంటి చట్టపరమైనటువంటి పర్యావరణ విషయాలను ఆయన సమీక్షించారు. దిండి ప్రాజెక్టు పురోగతి, జూరాల వద్ద ప్రత్యామ్నాయ వంతెన, సింగూరు కాలువపై లైనింగ్ పనుల ప్రారంభాన్ని కూడా ఆయన అంచనా వేశారు. పారదర్శకత, సాంకేతిక సమగ్ర మరియు జవాబుదారీతనం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ప్రతి నీటిపారుదల పనిలో గణనీయమైనటువంటి ప్రజావనరులు ఉంటాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇంజనీరింగ్ ప్రమాణాలు పాటించబడతాయని, బాధ్యతలు నిర్ణయించబడతాయని, ఫలితాలను పర్యవేక్షించేలా మేము నిర్ధారిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.